అవుతున్నారు ఇంకా చాలామంది. చాలా పెద్ద పెద్ద కవులు ఉన్నారు, మాకన్నా పెద్ద కవులు మాకు నేర్పించినటువంటి ఎవరన్నా అంటున్నారు. సదన్న తర్వాత తేజ మిత్రులందరూ ఉన్నారు, కుమారు చాలా మంది వచ్చారు. పేరు పేరున అందరికీ మా కుటుంబ సభ్యులు వచ్చి, ముఖ్యంగా ఉస్మానియా చర్చిలో ఒకసారి గట్టిగా దూరం నుంచి ప్రాంతాలు వచ్చిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకు ముఖ్యంగా మాతృస్వామ్య వ్యవస్థను వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున జైవీయులు తెలియజేస్తూ, మిత్రులారా, రోమన్ సామ్రాజ్యం ఒక వ్యక్తిని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పి, ప్రజలందరూ రెచ్చగొడుతున్నాడని చెప్పేసి తనను సిల్వకేసిన అందరూ అప్పుడు ఏం చేయాలి వ్యక్తిని అంటే సిల్వకేయాలి అని సిల్వకేసింది. ఆయన యేసు ప్రభు సిల్వకేసేంత వరకు ఆయన దోషిగా, దొంగగా, ద్రోహిగా ముద్ర వేసిండు. సిల్వకేసిన తర్వాత ఆయన చరిత్ర బయటికి వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఆ ప్రపంచానికి దేవుడే కూర్చున్నాడు. అంటే సత్యం ఎప్పుడు దాగదు, కొంచెం లేట్ అవుతుంది. ఈ దేశంలో అందరికీ హక్కులు ఇచ్చినటువంటి భారతపిత బాబాసాహెబ్ అంబేద్కర్ను స్వాతంత్రోద్యమంలో ద్రోహి అని, బ్రిటిష్ ఏజెంట్ అని చాలా విధాలుగా మొత్తం ఈ దేశాన్ని కులాల వైపుగా మొత్తం కులాలుగా విడదీస్తున్నారని చెప్పేసి ద్రోహిగా అన్ని కులాలను విడదీస్తున్నటువంటి ఒక విభజనకర్తగా ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర నాయకులు అందరూ గాంధీ అంటే అందరూ పేర్లద్దు కానీ అంబేద్కర్ అంటే నిందిస్తే, అంబేద్కర్ చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ చరిత్రను మన్నుగప్పి 1000 తాడిచెట్ల లోతుల తీసుకుపోయి అంబేద్కర్ చరిత్రను నాశనం చేస్తే, కాన్షయం వచ్చి పాతాళంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఫిలాసఫీని ఆకాశం ఎత్తిండు. అప్పుడు అంబేద్కర్ చరిత్ర సత్యం తెలియక తప్పలేదు. సత్యం ఎన్నో రోజులు దాగదు. ఈ దేశంలో రావణాసురుడిని ప్రతి సంవత్సరం కాలుస్తున్నాం. అందరూ ఇంతకుముందుకు పూజారు చెప్పినట్టు, స్వామి చెప్పినట్టు ప్రతి సంవత్సరం కాలుస్తున్నాం. అట్లనే ఏదో రోజు రావణాసురుని చరిత్ర కూడా బయటికి రాక తప్పదు. సత్యం ఎప్పుడు ఆగదు, సత్యం ఎప్పుడు దాచినా దాగదు. ఇంత ట్రూత్కున్నటువంటి గొప్పతనం. నొప్పును ఎంత చేతిలో పట్టుకున్నా అది కాల్చక మానదు. పూదోట నువ్వు ఆపుతావు కావచ్చు, దాని సువాసన నువ్వు ఆపలేదు, అదే సత్యం అని అంతే. కాబట్టి రావణ చరిత్రను, ద్రవిడ హిస్టరీని బయటికి తీయరావడం, దానికి మా వంతుగా ఒక విద్యార్థి నాయకుడిగా, పాటలు రాసిన రచయితగా ఈ సంస్థ సత్యాన్ని తీసుకురావడానికి పోషమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, ఈ దేశంలో ఉన్నటువంటి ఆది ద్రవిడ దేవతలందరినీ, వీరనారులని, కాకతీయ రాజులైన వాళ్ళ మీద పోరాడినటువంటి సమ్మక్క సారకం దేవతలైన వాళ్ళందరూ మన ద్రవిడ దేవతలు. ఈ సత్యాన్ని, ఈ నీతిని ముందుకు తీసుకెళ్లేటువంటి సంస్థకు ఉస్మానియా విద్యార్థిగా మనందరం కూడా అండగా ఉండాలి, దీన్ని కొనసాగించాలి. ముఖ్యంగా ఆరూరి సుధాకర్ గారు ఇది మీద అంటే తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. తన ఒక్కటి బాధ్యతే కాదు, చరిత్రను బయటికి తీసుకురావడం మనందరి బాధ్యత. కాబట్టి చాలా దూరం నుంచి వచ్చిండ్రు, చాలా టైం అవుతుంది, కొంచెం రూమ్ కంజెస్ట్గా ఉంది. కాబట్టి మిత్రులారా, పాటల ప్రస్తావన ఇప్పటిదాకా మిత్రులు చెప్పిండ్రు. చిన్నప్పుడు నేను మా సార్లు పాట రాసినప్పుడు తెలియనప్పుడు మా సార్లు చాలా గొప్ప దేవుళ్ళు, ఈ మేమున్న స్కూల్ దేవాలయం లాంటిది. తర్వాత మా సార్లు రిటైర్మెంట్ అవుతా అంటే లక్ష్యం కోసం శిక్షణనిచ్చే లక్ష్మయ్య సార్ అని అప్పుడు గోరితెర నా పాటతో కొంచెం అట్లా ఆ రాగంలో రాసి, లక్ష్యం కోసం శిక్షణనిచ్చే లక్ష్మయ్య మీకు అంత. అప్పుడు స్కూల్లో ఇస్తుంటే ఒక 50-60 రాయాల్సి. అదేం నాకు గుర్తులేవు. కానీ ఎప్పుడైతే ఉస్మానియాకు ఎంటర్ అయిన తర్వాత, లేదా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్కి ఎంటర్ అయిన తర్వాత అసలు సాహిత్యం మనకు దేని అంటే సత్యం ఏంటిది, మన చరిత్ర ఏంది, మూలం ఏంటి, ఎక్కడి నుంచి రావాలి మనం అని ఆ చరిత్ర అర్థమైన తర్వాత అప్పుడు ఒరిజినల్ ట్రాక్లోకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఈ చరిత్ర అంతటిని ఈ జంబూ ద్వీపం నుంచి పుట్టినటువంటి రావణాసురుడు, బుద్ధుడు, కబీర్, సంతు రవిదాస్, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ కాన్షయం వరకు ఒక పాట అంటే ఒక లైన్ ఏంటిది అనేది మనకు అర్థమైన తర్వాత అప్పుడు ఉస్మానియాలో మన ప్రస్తావన స్టార్ట్ అయింది. అంబేద్కర్ అంటే కాన్షీరామ్ అంబేద్కర్ కా దూసరా నామ్ అని చెప్పేసి ఆ పాట కావచ్చు. తర్వాత వీటన్నింటికి అసలు ఈ చరిత్రకు మూలంగా మనం చెప్పుకోగలుసుకుంటే ఎర్రగోపాలన్న పేరు పెట్టి నిజంగా జోహార్ ఎర్రగోపాలన్న. ఈ చరిత్రను అంతటిని ఫస్ట్ బయటికి తీసింది ఆది శుక్రాచార్యుడు అని గురువు అంటా చెప్తున్నాడు కదా. ఈ మూలవాసి చరిత్రను కాన్షీరామ్ రాజకీయ నీతితోటి మనకు చెప్తే, సౌత్లో ఈ జంబూ ద్వీప సంస్కృతిని, రావణ చరిత్రను, మహిషాసురుడిని, ఈడమిని,
వీళ్ళన్నీ ఈ చరిత్ర అంతా తీసింది ఈ దేశంలో మొట్టమొదటి వాడు ఎర్రవుపాలి. జోహార్ ఎర్రవుపాలి. రావణాసురుణ్ణి గొలిసి మహిషాసురుణ్ణి మదిల ధరిసి, రావణాసురుణ్ణి గొలిసి మహిషాసురుణ్ణి మదిల ధరిసి, నరకాసురుని చూసి, నరకాసురుని చూసి మహిషాసురవారసుడిగా నిలిచి, నరకాసురుని చూసి మహిషాసురవారసుడిగా నిలిచి, శంభుకుని యాది చేసి రాహుకేతుల కళ్ళారా చూసి, శంభుకుని యాది చేసి రాహుకేతుల కళ్ళారా చూసి, కిరాతకుని అడుగు చూసి మారీచుడిగా మీసాన్ని చూసి, కిరాతకుని అడుగు చూసి మారీచుడిగా మీసాన్ని చూసి, కండోల డప్పుల తరువైనారా పుట్టులో, ఆశయ దీపాలనెత్తుకున్నాం కొడుకులో, ఆదిగా మహావీరులారా, ఆదిగా వారసులారా, ఆదిగా మహావీరులారా, ఆదిగా వారసులారా, అలు పెరగని తీరులారా, అలు పెరగని తీరులారా, అసుగులు వాసిన అమరులారా, అటు తిరగని తీరులారా, అసుగులు వాసిన అమరులారా, తూర్పున వెలిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మాకుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆదిగా వారసులారా, మాదిగా మహావీరులారా, ఆదిగా వారసులారా, జోహార్ ఎర్రపాలన, జోహార్ రావణాసుర, జోహార్ మహిషాసుర, జోహార్ తాటక, జోహార్ ఏకలవ్య, జోహార్ శూర్పణఖ. ఈ పేర్లన్నీ విన్నాం కదా. వీళ్ళందరూ మన రక్త బంధువులు, మనలాగా మోసపోయినటువంటి మహా చక్రవర్తులు, చరిత్రకారులు. అందుకే ఆ స్ఫూర్తి నుంచే, టైం ఎక్కువ లేదు కాబట్టి, ఈ దేశమూల వాసులు నిలువెత్తు నీతి రాసులు. ఈ దేశముల వాసులు పేర్లందరూ కూడా దేశంలో పండుగలు జరుపుకుంటే, మంచి జరిగితే పండుగ జరుపుకుంటారు, పండుగ జరుపుకుంటారు. మనుషులను చంపుకొని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అట్లా పండుగ జరుపుకోరు. జీసస్ పుట్టినందుకు పండుగ, సోమవారం పుట్టినందుకు పండుగ, కానీ రావణాసురుడు చంపడం ఒక పండుగ అనేది ఎక్కడ కూడా లేదు ప్రపంచం. ఈ దేశమూల వాసులు నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు. ఈ దేశమూల వాసులు నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు, నిలువెత్తు నీతి రాసులు. ప్రేమ దయ కలిగినట్టి గొప్ప త్యాగమూర్తులు, గొప్ప త్యాగమూర్తులు, గొప్ప త్యాగమూర్తులు. అన్యాయం ఎరుగని ఆదివాసి జీవులు, ఆదివాసి జీవులు, ఆదివాసి జీవులు. ద్రవిడ జాతిదారులు మనవ
వేదిక ఇంకా చాలా మంది అంటే వీళ్ళందరూ చరిత్ర చెప్పారు కాబట్టి మీరు అప్పటి నుంచి ఈ అంటే ఆ కోళ్ళ ఫారం వేసినట్టున్నది ఇదంతా కొంచెం ఆ లైట్లతోటి అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి సత్యాన్ని ఎన్ని రోజులు ఆపినా కానీ అది మూలవాసన చరిత్ర అయినా మన మహనీయుల చరిత్ర అయినా కానీ ఎవరు దాన్ని ఆపలేరు. నీతిగా ఏ సంస్థ అయినా సరే ముందుకెళ్తే ఆ సంస్థకు ఎవరైనా సరే ఈ సొసైటీ నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి తప్పకుండా వాళ్ళకు ఆ మద్దతు దొరుకుతుంది. అక్కడే మన అందరం కూడా ఒకరిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పుకుంటారు. అందుకే ఆఫ్రికన్ కవి అన్నట్టు ఈ చరిత్ర నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టు నీ చరిత్ర నువ్వే రాసుకో, అంతకు మించిన గొప్ప చరిత్ర లేదు అని చెప్పింది. కాబట్టి మన చరిత్ర మనం రాసుకోకపోవడం వల్ల అది జరిగినటువంటి అన్యాయం. కాబట్టి మిత్రులారా, కాబట్టి పాటలు ఇంకా చాలా తర్వాత నేను రాసిన పాటలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొట్టమొదటిగా ఈ పాట రాయడానికి ఇన్స్పిరేషన్ తర్వాత ఉస్మానియాలో పెద్ద ఉద్యమం మీ అందరూ తెలుసు. తర్వాత రానున్న కాలంలో ట్రాన్స్జెండర్ల మీద కావచ్చు, లేదా ఆదివాసుల మీద కావచ్చు, లేదా అంబేద్కర్ మీద కావచ్చు, ఇంకా సభీ బహుజన్ ఇవన్నీ పాటలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత టైం లేదు కాబట్టి తప్పకుండా ఇవన్నీ పాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే ఈ అవార్డు ఇచ్చినటువంటి టీం అందరికీ, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకు, ఆ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి సుధాకర్ అన్నకు, ఇది ఎంత దూరమైనా ఈ చరిత్రని చెప్పే క్రమంలో ఉస్మానియా విద్యార్థులుగా మా వంతు సహకారం తప్పకుండా మీకు ఉంటుందని తెలియజేస్తూ జోహార్ రావణాసుర, జోహార్ మహిషాసుర, జోహార్ తాటక, జోహార్ ఏకలవ్య. కాపాడుకుందాం ఈ దేశ మూలవాసుల సంస్కృతిని, కొనసాగిస్తాం ఈ దేశ మూలవాసుల సాంస్కృతిక యుద్ధాన్ని. లాస్ట్కు నాకు ఇంతకుముందు కేంద్ర సాహిత్యం అలాంటి అంటే పెద్ద నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఈ పద్మశ్రీలు, ఈ పద్మ అవార్డులు, 100 ఆస్కార్లకు మించినటువంటి గౌరవం మనకు శ్రీరామన్ అవార్డు. నాకు ఇచ్చిన ఇంతకుముందు అవార్డు కూడా శంభుక్ అవార్డు. శంభుకుడు ఈ దేశ మూలవాసులుగా మొట్టమొదటిగా చదువుకున్నందుకు తలతెప్పబడినటువంటి శంభుకుడు, ఆ తర్వాత రావణాసురుడు. ఈ అవార్డు తీసుకుంటాం. ఈ దేశంలో ఇచ్చేటువంటి అంటే అగ్రవర్ణాలు ఇచ్చేటువంటి ఏది కూడా అవార్డు మాత్రం మనకు వద్దు. మా చరిత్ర చెప్పే అవార్డు కాబట్టి 100 ఆస్కార్లతో సమానం ఈ రావణైన అవార్డు.